తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేసి ఉదయ్ కృష్ణారెడ్డిపై మరిన్ని కఠిన సెక్షన్లను నమోదు చేశారు. మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో లేని 2 కీలకమైన తీవ్రమైన సెక్షన్లను అత్తాపూర్ పోలీసులు అదనంగా జోడించారు. కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలితో పాటు నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాత పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై కొత్తగా హత్యాయత్నం కేసుతో పాటు కేసులో జోడించారు. ఈ కొత్త సెక్షన్లను కేసు నమోదుకు జత చేస్తూ పోలీసులు ఇప్పటికే న్యాయస్థానంలో అధికారికంగా మెమో దాఖలు చేశారు. కాగా నిన్న సాయంత్రం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను ఆగస్టు 11వ తేదీ వరకు రిమాండ్కు తరలించగా ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు. తొలుత సాధారణ తీవ్రతతో ఉన్నట్లు కనిపించిన ఈ కేసు బాధితురాలి స్టేట్మెంట్, విచారణలో లభించిన ఆధారాల ఆధారంగా ఏకంగా హత్యాయత్నం, అత్యాచారం సెక్షన్లు తోడవడంతో మరింత క్లిష్టంగా మారింది. ట్రైనీ ఐపీఎస్ స్థాయి అధికారిపై ఇన్ని తీవ్రమైన కేసులు నమోదు కావటం ఐపీఎస్ వర్గాల్లోనూ సాధారణ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మరోపక్క ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశాడని పేర్కొన్నారు. అనంతరం యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాడు. 2025 డిసెంబర్ నుంచి శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అదే ఏడాది మధ్యలో ఇన్స్టాగ్రామ్ ద్వారా నిందితుడికి బాధితురాలితో పరిచయం ఏర్పడింది. తన విజయ ప్రయాణంపై నిందితుడు చేసిన పోస్టుకు ఆమె స్పందించడంతో వీరి పరిచయం ప్రారంభమైంది. తాను కూడా 2024 బ్యాచ్ ఐపీఎస్కు ఎంపికయ్యానని, ఎక్స్ట్రాడినరీ లీవ్లో ఉండటంతో 2025 బ్యాచ్తో కలిసి శిక్షణలో చేరనున్నట్లు బాధితురాలు తెలిపింది. అనంతరం ఇద్దరు స్నేహితులయ్యారు. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఎన్పీఏలో శిక్షణ పొందుతున్న సమయంలో వీరి సంబంధం మరింత బలపడింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. నిందితుడు పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. బాధితురాలి ల్యాప్టాప్ను విసిరి ధ్వంసం చేశాడు. ఆమె తనను బ్లాక్ చేసిన తర్వాత నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించాడు. వ్యక్తిగత చాట్లను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. బాధితురాలి అనుమతి లేకుండా కుటుంబ సభ్యులు, సహచరులను సంప్రదించాడు. వేధింపులు పెరగటంతో బాధితురాలు అతడి నుంచి దూరంగా ఉంది. అనంతరం మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయినా ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలో ఇటీవల బాధితురాలి జుట్టు పట్టుకొని ఆమెను తన గదిలోకి ఈడ్చుకెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డి మెడపై కత్తిపెట్టి నిర్బంధించాడు. బాధితురాల్ని అసభ్యంగా తాకడమే కాక చంపుతానని బెదిరించాడు. ఇక బాధితురాలి ఫోన్లోని మెసేజ్లను తనకు చూపమని ఒత్తిడి తెచ్చేవాడు. అంతేకాక బాధితురాలికి తెలియకుండా తీసిన వీడియోను ఆమె భర్తకు పంపించాడు. జూన్ 23న మొదలైన వేధింపులు వారాల పాటు కొనసాగగా జూలై 10న మరోసారి దాడి జరగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. క్వాష్ పిటిషన్లో తుది తీర్పు వచ్చే వరకు పోలీసులు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ పిటిషన్లో వివరణ ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు మహిళా ట్రైనీ ఐపీఎస్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 26కు వాయిదా పడింది. అయితే సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితునికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు.